మీకు తెలుసా, ఈ టెంపుల్ గర్భగుడిలో ఒక నీటి కుంట ఉంది. నీరు ఎంత తీసినా వస్తూనే ఉంటుంది. అంతేకాదు ఒక తెల్లటి శ్వేతనాగు కూడా ఉంది. అనంతపురం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కోటంక గ్రామం అయితే ఉంది. ఆ గ్రామం సమీపంలో గుంటి కింద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది. చాలా మహిమగల టెంపుల్ ఇది. పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసుకునే సమయంలో రాక్షసులు ఆటంకం కలిగిస్తుండగా వారు సుబ్రహ్మణ్య స్వామికి పూజించారు. అప్పుడు ఆదిశేషుడు అవతారంలో ప్రత్యక్షమై ఆ రాక్షసులను సంహారం చేసి ఇక్కడే ఒక గుండి కింద ఆదిశేషుడి అవతారంలో శిలగా మారిపోయాడు. స్వామివారి గర్భగుడిలో ఉన్న నీరు చాలా పవర్ఫుల్. ఆ నీరుతోనే స్వామివారికి అభిషేకాలు చేస్తారు. అలాగే తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఆ నీటిని తాగడం వల్ల చాలా మంచిదని ఒక నమ్మకం అయితే ఉంది. అంతేకాదు ఆ నీరు ఎలా వస్తుంది అనేది స్టిల్ ఇప్పటికీ ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఈ టెంపుల్లో ఆది మంగళవారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పిల్లలు కలగని వారు, పెళ్లి కాని వారు, అలాగే ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ టెంపుల్ ని విజిట్ చేస్తే తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఉంది. ఈ టెంపుల్లో రాత్రి వేళల్లో నెమళ్ళు ఇక్కడికి వచ్చి నాట్యం ఆడతాయని చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్లో చాలా సంవత్సరాల నుంచి టెంపుల్ కి కాపలాగా ఒక దైవశక్తి గల శ్వేతనాగైతే కాపలాగా ఉందని చెప్తూ ఉంటారు. అలాగే ఈ దేవాలయంలో 35 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. చూడ్డానికి 2 కళ్ళు చాలవు. మీరైతే ఒక్కసారి ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. అంతా మంచిగా జరుగుతుంది.